ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలోని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు జరిపారు. స్థానికంగా గల పల్లె దవాఖానాను సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలుతో పాటుగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్నటువంటి చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్నటువంటి చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే ఫాగింగ్ చేయించడం వల్ల లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడి నుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతిపక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాలలో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే డ్రైడేను పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ విషయంలోని అలసత్వానికి తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలు పొందిన లబ్ధిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ₹1,00,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇప్పటికే 30 కోట్ల పైచిలకు రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇంకనూ అవసరమైన వారికి రుణ వసతి సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఉండగా ఉచిత ఇసుకను సమకూరుస్తున్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఎవరైనా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాకపోతే అలాంటి వారి నుండి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని లబ్ధిదారుల జాబితా నుండి పేర్లను తొలగించాలని, వారి స్థానంలో అర్హత కలిగిన ఇతరులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 100% ఇందిరమ్మ ఇళ్లు పనులు ప్రారంభమయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ ఇంటి నిర్మాణం చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2 పడకల గదుల ఇళ్లను అర్హులైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయించాలని సూచించారు. కాగా ఎరువుల గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన స్థానిక రైతులను పలకరించి ఎరువులు సరిపడా అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎరువుల పంపిణీ సంతృప్తికరంగా ఉందని, తమ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎప్పుడు కూడా 11,000 మెట్రిక్ టన్నుల వరకు ఎరువులు నిల్వలు మిగిలి ఉండగానే కొత్త ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాలలో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నా ఫలితంగా ఎక్కడ కూడా కొరత ఏర్పడలేదని, రైతులు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించిన ఇప్పటికే 2 దఫాలుగా ఎరువులు వాడకం పూర్తయిందని, చివరి ఏదైనా 3వ దఫా వినియోగం సజావుగా కొనసాగుతోందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు కూడా ఉన్నారు. డిలీషన్ కూడా అయిపోయింది. కొన్ని రూరల్ ఇప్పుడు ఎన్ని రోజులు అవసరం పడుతుంది యూరియా? ఇప్పుడు 3rd డోస్ స్టార్ట్ అయింది. 3rd డోస్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోతే అయిపోయింది. వాళ్ళు 3rd డోసు వేయాలి. 2nd డోస్ అయింది అంటే ఊర్లో కొంతమంది 3rd డోస్ వేస్తే యూరియా రిక్వైర్మెంట్ అయిపోతుంది. సో ఇది కాకుండా ఇంకెంత అవసరం పడుతుంది? ఇంకో 4 వ్యాక్సిన్స్ అయిపోతుంది. ఈ టైం రాకుండా డబ్బులు సో 5 సెంటర్లలో యూరియా ఉందా? ఓన్లీ వరియా మొక్కజొన్న? డబ్బు ఎంతమంది? 90% ఫస్ట్ నుండి వేయాలా లేదంటే మన బోనస్ నుండి సన్నం వేయడం స్టార్ట్ ఎక్కువ? ఏప్రిల్ మండలంలో ఇక్కడ ఈ విలేజ్కి ఎక్కువ ల్యాండ్ ఉంటుంది సార్. ఏరియా 10,000 మెట్రిక్ టన్ను
నేను ఇంతవరకు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఒక్కటైనా చూస్తున్నాను కనీసం. ఒక్కొక్క రోజు 2, 3 చూసినా కానీ ప్రతిరోజు ఒక్కటైనా చూస్తున్నాను. ఎక్కడ కూడా యూరియాకి డెఫిసిట్ లేదు. కడితే 24 అవర్స్లో వస్తుంది. మీకు ఇచ్చేటందుకు కనీసం 10,000 మెట్రిక్ టన్ను మన జిల్లాలో ఎప్పుడు కనీసం 10,000 మెట్రిక్ టన్ను. అంటే మనకి రోజుకి వాడకము మంచిగా వాడినప్పుడు మధ్యలో ఒక 10 రోజులు 15 రోజుల కిందట 900 మెట్రిక్ టన్నులు వెళ్ళింది. 1000 వేసుకోండి. పీక్ టైంలో 1000 మెట్రిక్ టన్నులు వెళ్ళింది. ఇప్పుడు 700 వెళ్ళింది. సో 1000 వెళ్ళినా కానీ 11 రోజులకు సంబంధించిన యూరియా ఎప్పుడు మన దగ్గర జరుగుతుంది. మీరు 2 రోజులకు తీసుకెళ్ళగానే మళ్ళీ ఒక రేటు వస్తుంది. అట్లా కంటిన్యూస్గా సప్లై అవుతుంది. మనకి ఎక్కడైనా మీ జిల్లాలు వినబడ్డది, ఎక్కడైనా వాళ్ళు లేదు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా వాళ్ళు ఎందుకు అని అంటే ప్రాబ్లం యూరియా మనకి హెడ్ క్వార్టర్లో ఉంది. ఆ హెడ్ క్వార్టర్లో నుండి అవసరానికి తగ్గట్టు మూవ్మెంట్ చేయడము అనేది విషయం. అవసరానికి తగ్గట్టు మూవ్మెంట్ చేసినాం. ఎవరు కూడా ఒకటేసారి ఎక్కువ తీసుకెళ్ళినాను కొన్ని మూవ్మెంట్ ప్రాబ్లం అవుతుంది కదా. బండ్లు లిమిటెడ్గా ఉంటాయి, ఏదైనా లిమిటెడ్గా ఉంటాయి. అందుకని రైతులు ఎప్పుడు అవసరం ఉన్నంత తీసుకొని వెళ్తే ఇష్యూ లేదు. అందరు రైతులు అవసరం ఉన్నంత వరకే తీసుకెళ్ళిండు, ఒకటేసారి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోకుండా. కాబట్టి జిల్లాలు ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా నడిచింది తీసుకెళ్ళి. ఇంకా 10 రోజులు అయితే అయిపోయింది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇంకొక లోడ్ వస్తాయి. ఇంకా గోదాం సైడ్ అయితే ఆల్రెడీ అంత లోడ్ కూడా అవసరం లేదు. ఉన్న దాంట్లోనే చేసేసుకుంటున్నాం. బాన్స్వాడ సైడ్ ఆ నుండి ఇటు వస్తూ ఉంటే మీకు ఒక లోడ్ కావాలి, అటు వెళ్తే 2 లోడ్లు కావాలి. ఇది మన బాల్కొండ సైడ్ అంతే. ఇంకా దీంతో సీజన్ అయిపోతుంది. కొంతమంది ముహూర్తాలు బాగాలేవు, ఇప్పుడు ముహూర్తాలు వచ్చింది కదా. జనరల్గా చెప్పకండి. ఇప్పుడు ఈ 17 మందికి ఎందుకు కారణం అనేది చెప్పండి. మీరు నాకు చెప్పండి. నాకు అవగాహన వచ్చేదానికైనా చెప్తే నేను చేస్తాను. ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ 1,00,000 ఉంటే కదా కట్టుకుంటే 1,00,000 వస్తుంది. బట్ ఫస్ట్ 1,00,000 లేనిది ఎట్లా కట్టుకుంటాం అన్నారు. 1,00,000 లోన్ ఇప్పించేందుకు చెప్పినాం. ప్రతి దగ్గర వస్తుంది. మన దగ్గర ఇప్పటికే 30 కోట్ల పైన ఓన్లీ ఐకేపీ నుండి ఇచ్చాను. 30 కోట్లు దాటిపోయింది. మనదే ఎక్కువ ఉంది రాష్ట్రం లోపల. మిగతా వాళ్ళకు కూడా ఇస్తాము. సో 1,00,000 లోన్ తీసుకుంటారు, కట్టుకుంటారు, 1,00,000 బిల్లు వస్తుంది, అయిపోయాయి. డబ్బుల ప్రాబ్లం ఎక్కడిది? అంటే దీంట్లో ఫస్ట్ లిస్ట్లో 28 వచ్చినాయి సార్, దాంట్లో 21 కంప్లీట్ అయ్యింది. ఎవరినేమో తర్వాత వచ్చినాయి సార్. తర్వాత వచ్చినాయి కూడా ఇప్పుడు వేయచ్చు కదా. మంచి రోజులు లేదన్నారు, మంచి రోజులు రానే వచ్చినాయి కదా. స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ రోజులు వెళ్ళిపోయినాక మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పేదాకా వెయిట్ చేస్తారు. ఓకే, దాన్ని మనం ఏమనలేము. వాళ్ళు ఏదో ఒక రోజు కట్టుకుంటారు కదా. అది కానీ మిగతా ఇంకోటి వచ్చేసి వాళ్ళకి సఫిషియెంట్ ప్లేస్ లేదు సార్. అది వాళ్ళు విల్లింగ్ ఉన్నారు మాకు వద్దని చెప్పడానికి. వద్దంటే రాపించుకొని వాళ్ళది పంపండి, ఆల్టర్నేటివ్ ఇద్దరిది కూడా పంపండి అని చెప్పినాం కదా. చెప్పినామా లేదా? ఎన్ని రోజులు అయినా చెప్పబట్టి ఎండి గారికి చెప్పినాము. మనమే ఫస్ట్ డిలీషన్కి పంపించినాము. రాష్ట్రంలో మనది డిలీషన్ అయింది ఆల్రెడీ, 150 అయిపోయింది. ఇట్లా లేని వాళ్ళది రాపించుకొని మీరు ముందు రెడీగా ఉండలేదు అని అంటే మీతో పని చేయించడానికి వెళ్తారు. బట్ అలాట్మెంట్ ఆశాస్లు మామూలు విలేజ్ ఈ విలేజ్లో 3 మెంబర్స్ ఉంటారు సార్. మాకు 2 విలేజెస్ సార్. ఒకటి మంగళపడ్, యాక్టివిటీ సీరియల్ నెంబర్ 6 ఇది మేము యాప్ ఉంది సార్, దాంట్లో ఎంట్రీ చేసుకుంటాం. ఇది నేను ఎప్పుడు నన్ను లేనప్పుడు తను నోటిఫై చేస్తుంది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ పాపం వాళ్ళకి నడవరాదు కదా, రాదు డాక్టర్. ఐఎస్కి ఏదైనా ఉంటే సార్ చెప్తే సార్ వచ్చి చూస్తారు. లేదు సార్, డాక్టర్ చైతన్య సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మెడికల్ ఆఫీసర్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు వస్తామని ఇన్సూరెన్స్ ఫీల్ అవుతున్నాం. అంటే మనకి టెలిమాన్స్ ఉంది కదా సార్, దానికి కాల్ చేపిస్తున్నాం.
వాళ్ళకి ఎవరైనా బాగా యాడ్ తీసుకుంటే ఆశ వరకు తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో సర్వీస్లో ఈ 1048 లోపల మీ దగ్గర క్యాంప్ అయిందా? కాలేజ్ సార్ 2050 వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తారా? వీళ్ళందరినీ మొబిలైజ్ చేశాం. మొబిలైజ్ చేసి ఏం చేస్తారు? వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి స్ఫుటం ర్యాపిడ్ శాంపుల్ కుటుంబ సింటమ్స్ లేకుంటే తీపిస్తారా? లేదు సార్ స్ఫుటం వాళ్ళకి ఏదైనా సింటమ్స్ ఉంటేనే ఖచ్చితంగా వీళ్ళకి తెలిసి నేను కూడా చూస్తూ ఉంటాను. వాళ్ళకి కొంచెం రెఫర్ చేసుకోవడానికి టిక్ పెట్టుకుంటాం. ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. లార్వా లైఫ్ లోపల ఒక్కసారి వేస్తే అది చచ్చిపోతుంది. మళ్ళీ ఇంకోటి పుట్టి ఎగిరేంత లోపల మళ్ళీ వేయాలి. చేయకపోతే మళ్ళీ అది ఎగిరిపోయి మళ్ళీ అడల్ట్ అవుతుంది. అందుకని దాని లైఫ్ స్పాన్లో ఒక్కసారన్నా కానీ వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతలో చేయండి.